తెలంగాణలో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాల ముప్పు పొంచి ఉండటంతో 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇందులో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మరో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ తో పాటు మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. జాతీయ రహదారిపై బ్రిడ్జికి సమీపంలో ప్రవహిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. మరొక 3 ఫీట్ల వరద నీరు పెరిగితే వరద నీరు బ్రిడ్జి మీదుగా ప్రవహించే అవకాశం లేకపోలేదు. ఇక 2 వైపులా నది నేషనల్ హైవేకు ఆనుకొని ప్రవహిస్తుండటంతో వరద ప్రవాహం గోదావరిని మరిపించేలా ఉంది. ఇక డొలారా, పెండల్వాడ గ్రామాల్లో పెన్ గంగా వరద నీరు పంటలను ముంచేసింది. వరద నీటితో పత్తి, సోయా పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. 500 ఎకరాల్లో పంట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షం అయితే నమోదవుతుంది. దీంతో వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో పాటు గోదావరి నది ప్రవాహం కూడా చాలా వరకు పెరిగిపోయింది. ఇటు మహారాష్ట్ర, ఇటు ఆదిలాబాద్ జిల్లా మధ్య ఉన్నటువంటి పెనుగంగ నది కూడా ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. దీంతో మరొక 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కనుక పెరిగితే ఇటు మహారాష్ట్రకు, ఇటు ఆదిలాబాద్ కు, ఇటు తెలంగాణ, మహారాష్ట్ర కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎగువన పడుతున్నటువంటి మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి పెనుగంగ ప్రవాహము 2.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. 2.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండడం వల్ల ఆదిలాబాద్ లోని భీంపూర్, జైనర్, ధోరజ్, బేల మండలాలకు ముంపు ఉందని ఈ ప్రాంత ప్రజలను అధికారులు కూడా అలర్ట్ చేశారు. భారీగా వస్తున్నటువంటి పెనుగంగ ప్రవాహంతో వందలాది ఎకరాల్లో అటు పత్తి, ఇటు సోయా పంటలు కూడా నీట మునిగి తీవ్రమైనటువంటి నష్టం అటు రైతాంగానికి జరిగిందనుష. ఇక ఒక రకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగానే వర్షాలు గత 4 రోజుల నుంచి మనకు కంటిన్యూ అవుతున్నాయని చెప్పవచ్చు. అత్యంత భారీ వర్షాల ముప్పు పొంచి ఉండటంతో 5 జిల్లాలకు వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల ఈ జిల్లాలు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల ఈ 5 జిల్లాల్లో కూడా గత 3 రోజుల నుంచి కూడా మినిమం 10 సెంటీమీటర్లు, మాక్సిమం 22 సెంటీమీటర్ల వరకు 3 రోజులుగా నాన్ స్టాప్ గా భారీ వర్షం పడింది. సో ఈ జిల్లాలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మరో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, మహబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా సరే విపరీతమైనటువంటి వర్షపాతం అయితే నమోదైంది. గత 4 రోజుల క్రితం ఉన్నటువంటి వాతావరణం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం వేరు. ఎందుకంటే గత 4 రోజుల క్రితం వరకు కూడా చెరువులలో నీళ్లు లేవు, వాగుల ప్రవాహం లేదు, గోదావరి నది ప్రవాహం లేదు. గోదావరి నది తీరంలో ఉన్నటువంటి బ్యారేజ్లకు, ప్రాజెక్టులకు కూడా నీళ్లు రాలేదు. కానీ గత 4 రోజులకు కురుస్తున్నటువంటి కుండపోత వాటితోటి కూడా కంప్లీట్ గా కూడా నీళ్లు వచ్చి చేరాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, చెరువులు మత్తలు దుక్కుతున్నాయి. కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, అడా ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు ఈ అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఫుల్ గా నిండిపోయి గేట్లను లిఫ్ట్ చేసి లక్షలాది క్యూసెక్ల వాటర్ కూడా దిగువకు పంపడం జరిగింది.
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనైతే అత్యంత భారీ వర్షం నమోదైందని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లా చెనాక కోరాట బ్యారేజ్ లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ బ్యారేజ్ యొక్క 3 గేట్లను ఎత్తి అధికారులు కూడా వాటర్ ని దిగువకు రిలీజ్ చేశారు. సో ఇంత ప్రవహిస్తున్నటువంటి వాటరు గోదావరి నది ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు అటు నిజామాబాద్ SRSP లో వస్తుంది. సో అక్కడ మొదలైనటువంటి గోదావరి ప్రవాహము ముఖ్యంగా దిగువకు వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతోటి కడెం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేయడంతో నిన్న కడెం ప్రాజెక్టు నుంచి మాక్సిమం 1,60,000 క్యూసెక్ ను రిలీజ్ చేశారు. ఎల్లంపల్లి ఎగువన క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది. సో దీంతో నిన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లను లిఫ్ట్ చేసి 4,90,000 క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేశారు. సో ఈ గోదావరి వాటర్ అంతా కూడా కింద ఉన్నటువంటి కాళేశ్వరం వద్ద వచ్చి కలుస్తుంది. మరొక వైపు అటు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి అటు వార్దా నది, పెన్గంగా నది, పెన్గంగా దిగువన ప్రాణహిత నది ఉంటుంది. ప్రాణహిత నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండడం వల్ల ప్రాణహిత నుంచి కూడా దాదాపు 4 నుంచి 4 లక్షల క్యూసెక్ల నుంచి 5 లక్షల క్యూసెక్ల వాటర్ ప్రాణహిత నుంచి కూడా వస్తుంది. కాబట్టి కాళేశ్వరం వద్ద గోదావరి నది పుష్కర ఘాట్లను తాకుతూ పరవళ్లు తొక్కుతుంది. దీంతో కాళేశ్వరం దిగువన ఉన్నటువంటి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 8,35,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. సేమ్ అదే టైం 8,35,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కూడా అక్కడ కంటిన్యూ అవుతుంది. బ్యారేజ్ ని ఫ్రీ ఫ్లో కండిషన్ ఉంచారు. సో ఈ గోదావరి నది ప్రవాహం అంతా కూడా దిగువన ఉన్నటువంటి ములుగు జిల్లా వరకు కూడా చేరుతుంది. కాబట్టి ములుగు వద్ద కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ 3వ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి నది ప్రవాహం ఉంది. ములుగు దిగువన ఉన్నటువంటి ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద 16.2 మీటర్ల గోదావరి నది ప్రవాహం ఉంది. సో దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికలు ఇక్కడ జారీ చేశారు. 17.32 మీటర్లకు చేరుకుంటే 3వ ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఏటూరు నాగారం వద్ద ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం వద్ద ప్రవహిస్తున్నటువంటి గోదావరి ప్రవాహం అంతా కూడా అటు ప్రాణహిత నది నుంచి వస్తున్నటువంటి దాదాపు 5 లక్షల క్యూసెక్లు, ఇక్కడ గోదావరి నది ఎల్లంపల్లి నుంచి వాటర్ రిలీజ్ చేయడం వల్ల వస్తున్నటువంటి 4 లక్షల క్యూసెక్లు, ఆల్మోస్ట్ 9 లక్షల క్యూసెక్ల ఫ్లో. దాంతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి అటు ఉన్నటువంటి గోదావరి ఉపనదుల నుంచి కూడా భారీగా 1 లక్ష వరకు క్యూసెక్ల వాటర్ అక్కడి వస్తుంది. కాబట్టి ఏటూరు నాగారం రామన్నగూడెం వద్ద కూడా 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. దాంతో పాటు 17 మీటర్లకు కనుక చేరుకుంటే 3వ ప్రమాద హెచ్చరికను కూడా అక్కడ జారీ చేసే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది, ముసురు పడుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి అంటే దాదాపు తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా భారీగా అయితే వర్షపాతం నమోదు కాలేదు. కాస్త వరుణుడు శాంతిచ్చినట్టుగానే కనిపిస్తుంది. లేకుండా మాత్రము ఇంకా భారీగా వరద ప్రవాహం వచ్చి ఉండేది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కంటిన్యూగా వర్షం పడడం లేదు. కాస్త రెస్ట్ ఇచ్చినట్టుగా వరదలు మనకు కనిపిస్తుంది. కాబట్టి కంటిన్యూగా వర్షం పడితే మాత్రము ఇంకా వరద బీభత్సము చాలా ఎక్కువగా ఉండేది. సో ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సిఎస్ కూడా జిల్లా కలెక్టర్లకు, జిల్లా అధికారులకు కూడా టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కూడా 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక నిన్న మనం చూసుకుంటే కనుక 27 మండలాల్లో మొత్తము 81.1 మిల్లీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. అత్యధికంగా షాబాద్ లో 6.9 మీటర్లు, ఫారూక్ నగర్ లో 5.4, ఇది హైదరాబాద్ సంబంధించిన ఏరియాలో కూడా భారీగానే వర్షం పడ్డది. అక్కడ కూడా విపరీతమైనటువంటి వరద ప్రభావం ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్ర సిఎస్ సంజయ్ జాజు కూడా డీజీపీ సివి ఆనంద్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులతో పాటు మిగతా జిల్లా ముఖ్య అధికారులతో కూడా కాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు కూడా వరదకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ప్రజలను రెస్క్యూ చేయాలని, ముంపు ప్రాంత ప్రజలను కూడా ముందుగానే అలర్ట్ చేసి సురక్షిత ప్రాంతాలు కూడా తరలించాలని కూడా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖ, అలాంటి పాటు అగ్నిమాపక శాఖ అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తూ లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులను కూడా నిరంతరం పర్యవేక్షించాలని కూడా
అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రజలకు అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళాలి తప్ప వానలో వరదలో అనవసరంగా తిరగద్దు. ముఖ్యంగా యూత్, ఎందుకంటే ఇప్పుడు యువకులు కానీ సరదా కోసం బయటికి వెళ్లి ఈ వాగుళ్లలో ఈత కొట్టడం, చెరువులలో మత్తడి దుంకుతున్నప్పుడు ఈత కొట్టి కూడా నీట మునిగి గల్లం చేస్తారు. కాబట్టి అలాంటి వరద ప్రవాహాలు కూడా వెళ్ళొద్దన్నారు. అక్కడ కూడా పోలీసులు కూడా ఉంటూ అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే విధంగా కూడా రక్షణ చర్యలు కూడా చేపడుతున్నారు. ఇక భారీగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడడం వల్ల చాలా చోట్ల కూడా విద్యుత్ తీగలు కూడా నేలకొరిగాయి. విద్యుత్ తీగలు కూడా దూరంగా ఉండాలని కూడా ప్రత్యేకంగా అధికారులు కూడా ప్రజలు కూడా సూచిస్తున్నారు. దాంతోపాటు చిన్నారు వృద్ధుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా కోరుతున్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ముంపు రవాణా అంతరాయం ఉంటే ఇతర అత్యవసర పరిస్థితి తలెత్తే వెంటనే జిల్లాలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ కు కూడా ఫోన్ చేసి అధికారుల సాయం తీసుకోవాలని కూడా ప్రత్యేకంగా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఇలా ఉంటే మనకు కృష్ణా నది పరవళ్ళు కూడా తొక్కుతుంది. అటు బిరబిర కృష్ణమ్మ పరవళ్ళు కూడా ప్రారంభమైపోయి ఒకవైపు ఇటు గలగల గోదావరి పరవలు పెడుతుంది, మరోవైపు బిరబిర అండ్ కృష్ణమ్మ కూడా పరవళ్ళు తొక్కుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలతోటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి రెండు నదులైనటువంటి కృష్ణా గోదావరి నదులకు కూడా ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తుంది. దీంతో ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. నిన్న సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు 6 గంటల వరకు 89,240 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టము 880 అడుగుల గాను ప్రస్తుతము నీటి మట్టము 827.26 అడుగులకు చేరుకోగా నీటి నిల్వ ప్రస్తుతం అయితే 46.82 టీఎంసీలు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే మరొక 168 టీఎంసీల నీరు అవసరం. కాబట్టి ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతూ ఉండటం వల్ల కృష్ణా నదికి కూడా అటు కర్ణాటకలోని అల్మట్టి నారాయణపూర్ డ్యాంలకు కూడా వరద ప్రవాహం వస్తూ ఉండటం వల్ల ఆ ప్రవాహం కూడా శ్రీశైలంలోకి వస్తుంది. అటు అల్మట్టి డ్యాం నుంచి 82,000 క్యూసెక్ల నీరు చేరుతుంది. సో ఇలా శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండుతుంది. అలానే నారాయణపూర్ డ్యాం లోకి కూడా 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు వస్తుండగా సేమ్ అదే 1,11,000 క్యూసెక్ల వాటర్ కూడా నారాయణపూర్ డ్యాం నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇటు వస్తే ఇక మహారాష్ట్రలకు వస్తే మహారాష్ట్రలోని ఉజ్జయిని జలాశయాన్ని కూడా 33,803 క్యూసెక్ల వరద వస్తుండగా 31,600 క్యూసెక్ల వాటర్ ని మహారాష్ట్రలోని ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఈ పై 3 జలాశయాల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు 94,733 క్యూసెక్ల వరద పోటెత్తింది. సో ఇంతటి భారీ వరద జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటడంతో ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యము 9.66 టీఎంసీలు ఉండగా ప్రస్తుతానికైతే 7.66 టీఎంసీలు చేరుకుంది. అంటే ఇక 2 టీఎంసీలే తక్కువగా ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఈ రోజు సాయంత్రం రేపు కల్లా కూడా జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా వాటర్ని కూడా రిలీజ్ చేస్తారు. 12 గేట్లను లిఫ్ట్ చేసి 85,421 క్యూసెక్లను రిలీజ్ చేసి దిగువన ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం ద్వారా అటు పవర్ కు సంబంధించినటువంటి ప్రొడక్షన్ కూడా జూరాల నుంచి జరుగుతుంది. సో ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో కూడా నిలకడగానే వరద కొనసాగుతుంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం లోకి కూడా 14,922 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా గరిష్టంగా నిల్వ సామర్థ్యం అయితే తుంగభద్రది 105 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 36 టీఎంసీలు ఉంది. అంటే చాలా వ్యత్యాసం ఉంది. బహుశా వారం రోజుల పాటు కనుక ఇదే వరద కంటిన్యూ అయితే తుంగభద్ర ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉందని కూడా అధికారులు అంటున్నారు. ఇక జూరాల నుంచి విడుదల చేస్తున్నటువంటి వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు క్రమక్రమంగా నిండుతుంది. సో శ్రీశైలం దాని గేట్లను లిఫ్ట్ చేస్తే దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వస్తుంది. ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్ కి ఎలాంటి ఇన్ఫ్లో అయితే ఎక్కువగా లేదని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యము 312 టీఎంసీలు అయితే ప్రస్తుతానికి 136 టీఎంసీల నీటి నిల్వ ఇటు మనకు నాగార్జున సాగర్ లో ఉంది అనుష. సో ఇలాంటి పరిస్థితులలో భారీ వర్షాలు అయితే అటు అంతటా పడుతున్నాయి. మహారాష్ట్రలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నాయి, ఒడిశాలో కురుస్తున్నాయి. సో
సో ఛత్తీస్గఢ్, ఒడిశాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా వరద ప్రవాహం ఎక్కువగా వస్తుంది. దాంతో పాటు మహారాష్ట్రలో గోదావరి నదిపై ఉన్నటువంటి జైక్వాడ్ ప్రాజెక్టులకు కూడా 33,000 క్యూసెక్ల వరద వస్తుంది. సో జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యము 102 టీఎంసీలు అయితే ప్రస్తుతానికి 79 టీఎంసీలు ఉంది. సో ఇక్కడ ప్రధానంగా మనము జైక్వాడ్ ప్రాజెక్టు గురించి ఎందుకు చెప్పుకోవాలంటే, జైక్వాడ్ ప్రాజెక్టు కనుక నిండితే దాని దిగువన ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్టులోకి వాటర్ ఉంది. బాబ్లీ ప్రాజెక్టు నిండితే ఆల్రెడీ బాబ్లీ ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేసే ఉంటారు. ఎంత వాటర్ బాబ్లీ ప్రాజెక్టుకి వచ్చినా అంత వాటరు మన గోదావరి నది ద్వారా వస్తుంది. సో బాబ్లీ ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పీ వస్తుంది. సో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ప్రధానంగా నిండాలంటే మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురవాలి. సో అందుకనే మహారాష్ట్ర కురుస్తున్నటువంటి వర్షాలతోటి జైక్వాడ్ ప్రాజెక్టు వస్తుంది. సో జైక్వాడ్ నుంచి మన బాబ్లీ ప్రాజెక్టు ద్వారా కూడా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో కూడా నీళ్లు పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. ఇక సింగూరులో కూడా మనకు పూర్తి స్థాయిలో వరద ప్రవాహం కాకపోవడంతో అన్ని ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం వస్తుంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఉపనది సింగూరు ఉపనది అయినటువంటి సింగూరు ప్రాజెక్టుకు నిజాం సాగర్ ప్రాజెక్టు మాత్రం ఇంకా వరదనైతే కంటిన్యూ అవడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు చెప్పినట్టు జైక్వాడ ప్రాజెక్టు నుంచి ఎగువన కురుస్తున్నటువంటి మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా 75,432 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ఎస్ఆర్ఎస్పీ ఫుల్ లెవెల్ ట్యాంక్ లెవెల్ కంప్లీట్ గా చూసుకుంటే 80 టీఎంసీల గాను ప్రస్తుతానికి 21 టీఎంసీలు ఉంది. ఇక దాని దిగువన ఉన్నటువంటి కడెం నది కూడా ఇంతకుముందు చెప్పాము, కడెం నది కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. నిన్న 16 గేట్లను లిఫ్ట్ చేసి పెద్ద ఎత్తున కూడా 1,80,000 నుంచి 1,60,000 క్యూసెక్ల నీటిని కూడా అక్కడ రిలీజ్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే కంప్లీట్ గా కూడా పూర్తి స్థాయిలో గత 4 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షంతో అయితే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు ఉధృతంగా ప్రవహించే ప్రాజెక్టులకు కూడా భారీగా అయితే వరద నీరు వచ్చి చేరింది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.